శివాయ నారాయణ నారాయణ నారాయణాయ నమ శివాయ నారాయణ నారాయణ నారాయణాయ కొత్త కొత్త సాంబార్ బాగిందన్నా గ్యాస్ పడింది కొడు గ్యాస్ పడింది నారాయణ నారాయణ నారాయణాయ నమ శివాయ నారాయణ 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 నమ శివాయ నారాయణ నారాయణ ఓయ్ నారదా వందనము నారదా వందనములు వందనములు ఓయ్ నారదా నారదా వీరమన ఘోరమైన తపస్సు నిలబడుతున్నామి తపస్సు కారణం ఏమిటి నారదా నువ్వే గొప్పవాడవని ఎర్ర భూగుతున్నావు కానీ ఏకంగా గొప్పవారు ఒకరు తిరుగుతున్నారా ఏమి నారదా ఈ తిరుడు లోకములో నన్ను మించిన వారు నాకన్నా గొప్పవారు ఉండరు కాక ఉండరు నారదా ఉన్నారు ఓయ్ నారదా ఉన్నారు ఉన్నారని రేగుతున్నావి వారి యొక్క నామ కాలము చెప్పుము నారదా బ్రహ్మలో బ్రహ్మలో గమన బ్రహ్మదేవుడు నెమల విసిరవాడే నారాయణ 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 ఏమిటి నారదా ఆ బ్రహ్మదేవుడు ఆ సరస్వతీనాథుడు ఈ మానవుల తల రాత్రులు రాసుకున్న యొక్క బ్రహ్మదేవుడు నన్ను మించిన వాడా ఏమి నారదా నీ సమ పలుకులు నారదా నామ కర్మ జపము నేను సుత్తే గొప్పసారి నేను సుత్తే బ్రహ్మసారియ్యా ఏమిటి నువ్వు బ్రహ్మసారివా వచ్చాయా వీలేడు సారి టించుకుంటున్నావా ఓ ఏముందిరా ఏముందిరా ఏమి కైలాసపరమణ కైలాసపరమణ శంకరుడు నెమల రుచిన వాడే నారాయణ నారాయణ కబడి 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 నారాయణ నారాయణ ఏమిటి కైలాసవాసుడు ఈ బుధ నామకర్మ తపస్సుల బట్టి ఇక పార్వతీనాథుడు పరమేశ్వరుడు నీకడగపోవాడే పలుకులు మాట్లాడితే నీకు అభయము తలబడుతుంది సత్యము మాట్లాడచ్చు తర్వాత నమ్మకారం ఏమిటి ఓ ఏముందిరా మీరు చెప్పమంటేవి కోపపడతావయ్యా నువ్వు సత్యము పలికినచో నేను కోపము తలబడుతున్నా అలాగే అలా వైకుంఠపురమనా అలా వైకుంఠపురం అల్లొచ్చింది అయినది వైకుంఠమా వైకుంఠ బ్రహ్మణ ఆది విష్ణుడు బ్రహ్మణ రుచిన వాడే నారాయణ నారాయణ ఏవి ఏవి వైకుంఠవాసుడు ఆ నల్లనల్లన వాడు ఆ విష్ణుమూర్తి దేశపాల మీద పవలించి ఆడ స్త్రీతో కాలు పడించుకునే యొక్క ఆది విష్ణువుడు నువ్వు సత్యం పలకనొచ్చు నీ కవి తలబట్టును మూడు లోకాలు కూడా నేను వెళ్ళి వచ్చిదిని ఎవరు రజాగుణవంతుల్లో ఎవరు శాంతవంతుల్లో ఎవరు గుణవంతుల్లో ఈ తిరుమూడు లోకాలు తిరిగి పట్టి శోధించి వచ్చిదిని అప్పుడు దాకా కూడా పోయినారదా నా పట్న పరిపాలన చూడి ఎలా కలకలాడుతున్నదో నువ్వు చూసుకోము నీకు ఈయనకు తిరిగామట్టుంది ఆయన నాకు లోపల సుఖపడే నాకు పట్టింది తిరిగి రాత్రి సగలిపోయాడు భృగుమహర్షి
వచ్చి వద్దును కదా ఆ. అలాగని మహానుభావుడు ఆ. ఎన్ని భూలోకాలు విడిచిపెట్టేనమ్మా. వాడు బ్రహ్ముడిని పట్టాడు భూలోకాలు విడిచిపెట్టి మునింద్రుడు బ్రహ్మపట్నం వెళ్తున్నాడు. ఎలా అండి? ఎంత సాకనవాడు ఎంత సాకనవాడు ఎంత సాకనవాడు మహానుభావుడు మునింద్రుడు బ్రహ్మపట్నం వచ్చాడు. బ్రహ్మదేవుడు సరస్వతి దేవు కూడా కేలి గ్రహాలలో ఉన్నారట. ఏ బ్రహ్మదేవుడు ఎలా ఉన్నాడా? ఈ సావోపలోపల బ్రహ్మ చదువుతున్నాడే. కలవాడు బ్రహ్మదేవుడు సావోపడగల బ్రహ్మ చదువుతా ఉన్నాడట. బ్రహ్మదేవుడు సరస్వతి దేవత అన్నాడు. ఏమని? దేవో దేవి సరస్వతి దేవ. ఈయనకున్నాడు మనుగడే బ్రహ్మదేవుడు. అనగానే మహానుభావుడు భృగుమారుతి ఈ బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడయ్యా? ఏమంటున్నారండి? ఓయ్ బ్రహ్మ, ఓయ్. ఓయ్ బ్రహ్మ, ఏమి నీ అహంకారము? శారదాదేవన ముక్కడి మునీశ్వర్లు మేము ఘోరమైన తపస్సు తలపడుతుంటే ఈ యొక్క నారదాముని వాడొచ్చి మీరు గొప్ప అంటే మీరు గొప్ప అని విరరేగుతున్నాడు. నేను నీ బ్రహ్మపట్నం వచ్చాను. నేను వచ్చానని కూడా కన్నుల ముందో లేకుండా నాతో ఊషాడలేదు, మాట్లాడలేదు. ఓయ్ బ్రహ్మ, నీకు శాపనాకారం నిమిస్తున్నాను. ఓయ్ బ్రహ్మ, ముందు ముందు భూలోకం పుట్టబడుతుంది. ఈ భూలోకంలో నల్లు పుడతారు. ఓయ్ బ్రహ్మ, ఈ భూలోకమందున నీకు గుళ్ళుండవు, గొప్పరాళ్ళు ఉండవు. కష్టకాలం నాడు ఈ మానవులంతా కూడా నీ మనసులోనే తరిస్తారయ్యా. ఏ రాసాబు. అలాగని మహానుభావుడు సక బ్రహ్మదేవుడు స్థాపనాకారం పెడేస్తాడండి. స్థాపనాకారం పెడేసి ఈ మహానుభావుడు బ్రహ్ముడి పట్నాలు వెలిసి పెట్టాడమ్మా. ఆయన కైలాస పట్నాలు పట్నం విడిచిపెట్టి మహానుభావుడు మునింద్రుడు కైలాస పట్నం బయలుదేరుతామనట. అంటారు ఈ గౌరీ శంకర పార్వతీదేవి కూడా శివతాండవం పురుగునట. శివతాండవం పురుగున దేవి అంటా ఉన్నట. దేవి దేవో దేవి పార్వతీదేవ. అలా వస్తున్నాడు బ్రహ్మదేవుడు. కుమరేంద్రుడు వచ్చి ఏమంటున్నాడు నాయన? ఏమంటున్నారండి? ఓయ్ శంకర, ఓయ్ శంకర, ఏమి అహంకారము?
వచ్చానే నేను వచ్చానని కూడా కన్ను ముందు లేకుండా శివ తాండముల శివనాట్యం ఆడుతూ నన్ను చూసి చూడనట్టుంటావా? ఓయ్ శంకర, బ్రహ్మపట్నం వెళ్ళాను, బ్రహ్మదేవుడికి శాపనగరం ఇచ్చాను, నీ కైలాసపట్నం వచ్చాను, నీకు కూడా శాపనం పెడుతున్నాను. ఓయ్ శంకర, ముందు ముందు కలియుగం ముట్టబడుతుంది. ఈ భూలోకముల్లో నీకు ముళ్ళుంటాయి, గొప్పరాలు ఉంటాయి. కానీ శంకర, నీకు పసుపు కుంకాలతో పూజలు చేయరయ్యా, ఆత్మలింగానికే పూజలు చేస్తారు. ఇదే రస్సాపు. అయ్యి బాబు వాడు పిల్ల అవుతారు ఎప్పుడైతే మహానుభావుడు శంకర స్వామి కనపడేసాడు ఆయన లేకుండా పట్టారు మహానుభావుడి కైలాసపట్నం విడిచిపెట్టి వైకుంఠపట్నం బయలుదేరుతా ఉన్నాడు. వైకుంఠపట్నం బయలుదేరే సమయం మహావిష్ణు భార్య ఆదిలక్ష్మీదేవి